brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కడపలో రాజకీయం రోజు రోజుకు మరింత హీట్ ఎక్కుతోంది. తనకు షోకాజ్ నోటీసులు రావడంతో ఎమ్మెల్యే కుటుంబంపై మేయర్ మండిపడ్డారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి. ఛాలెంజ్ గా చెప్తున్నా, నువ్వు అక్రమాలు పాల్పడి నువ్వు బ్లాక్ లిస్ట్ లో పడిన వ్యక్తివి ఈరోజు నా మీద నింద వేస్తావా? కేవలం కొండం తొగి ఎలకను పట్టేట్టు కేవలం 35 లక్షలు 35 లక్షలు అన్ని 5 లక్షలు 10 లక్షలు మా కుటుంబం 100 కోట్లు రాజకీయాల్లో పోగొట్టుకున్నాం. ఇప్పటికి నేను 6 ఎలక్షన్స్లో డైరెక్ట్గా ఫేస్ చేసిన. ఇంతవరకు ప్రతి ఎలక్షన్లో డైరెక్ట్గా ఫేస్ చేసినా కానీ నేను రాజకీయంగా ఎప్పుడు కానీ లబ్ధి పొందలేదు. 18 ఏళ్ళుగా నేను జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ కొనసాగినాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా అధ్యక్షుడు. ఈరోజు నువ్వు నిందలిపోతావు. ఒకే బరిలోంచి వచ్చాం, ఒకే పార్టీ నుంచి వచ్చాం, కాంగ్రెస్ పార్టీ నుంచి. మీ తండ్రి మేము, నువ్వు కూడా ఈరోజు పార్టీని మారుతూ ఏ పార్టీ అధికారం ఉంటే పబ్బం గడుపుతుంటూ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం ఇట్లా మారుతూ నువ్వు మా మీద నిందలు మోపుతావా? ముందు నీ షోకాస్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళా మా తప్పులు ఏదన్నా ఉంటే మాట్లాడు. నేను ఎప్పుడు నీలాగా కక్కుర్తి పడి నాకు మేయర్ అయినా నాకు పెన్ పవర్ ఉంది, నేను చెక్కులు రాయొచ్చు, నేను కాంట్రాక్ట్లు అవార్డు చేయొచ్చు అని చెప్పి నా కుమారుడికి నా భార్యకు నేను ఎప్పుడు చేయలే నీలాగా. కాబట్టి షోకాస్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళీ రాజకీయాలు మాట్లాడు. కోర్టుకు పోతావా, ప్రభుత్వానికి సమాధానం చెప్తావా, దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటావా, నీ ఇష్టం. కోర్టులు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, దాన్ని ఆ వ్యవస్థ మాకు తెలుసు, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో తెలుసు. నువ్వు పేల్చిన బాంబులన్నీ ఏ విధంగా బద్దలు కొట్టాలో కూడా మాకు తెలుసు. ఫేస్ తొందరలో మాజీ మేయర్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు.